చెప్పారు. ఒరే డ్రైవర్ బాబు, నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వెళ్ళాలి. త్వరగా రండి మేడం. ఒరే, నువ్వు ఆగినందుకు 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను నేరా. అలాగే మేడం. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. ఏమిడొచ్చిందేంటి? ఇంట్లో నోరేసుకుని పడిపోతే ఏం గొడవలు అవుతాయో ఏంటో. ఆనంద్ బాబుని ఆటోలో వేసుకుని వెళ్ళిపోతే అనుకున్న పని అయిపోతుంది. ఇవి నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిందా ఏంటి? మంచి ముహూర్తం లేకపోయినా పర్వాలేదు, ఆనంద్ బాబుకి అలేఖ్యకి ఈ రోజు పెళ్లి చేసేయాల్సిందే. పొలాల్లో ఉండాల్సిన దిష్టి బొమ్మ ఇక్కడుందేంటి? ఫ్యాషనా? పెద్దోళ్ల ఇళ్లలో ఇలాంటివి మామూలేలే. అలాంటిదే అనుకో. దిష్టి బొమ్మలోంచి మాటలొస్తున్నాయేంటి? జపాన్ నుండి తీసుకొచ్చిన దిష్టి బొమ్మ మాట్లాడుతుంది, నడుస్తుంది కూడా. అబ్బో, ఏది నడు? అమ్మనా మనవడా, నన్నే బురుడి కొట్టించాలనుకున్నావా? నిన్ను ఎలా ఎత్తికెళ్ళిపోవాలో ఈ కాంతమ్మకు తెలుసు. వెళ్ళిపోయిందా? ఇంకా ఇక్కడే ఉందా? జపాన్ దిష్టి బొమ్మ, ఇంట్లో అందరూ ఉన్నారా? ఏమో నాకు తెలీదు. అయినా ఎందుకు? ఆనంద్ బాబు పెళ్ళని అందరికీ చెప్దామని. పెళ్ళా? ఓరి 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 ఓరి, నువ్వా మనవడా? దిష్టి బొమ్మే మాట్లాడేస్తుంది అనుకున్నానే. బామ్మగారు, నా కొంప ముంచడానికి వచ్చారా ఏంటి? కాదు కాదు, ఇంకో కొంప పెట్టించాలని వచ్చాను. అలేఖ్యతో నీ పెళ్ళైతే ఇద్దరూ హాయిగా కాపురం చేసుకోవచ్చు కదా. నువ్వు త్వరగా రా, ఆటో వాడు వెయిట్ చేస్తున్నాడు, రావయ్యా. రాక తప్పదు మనవడా, నా మనవరాలు అక్కడ నీకోసం ఎదురు చూస్తోంది. ఊపు ఉన్నప్పుడే పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి. ఇదిగో, పండగ రోజు పెళ్ళంటే ఎంత బాగుంటుంది. ఒకసారి మా ఇంట్లోకి వెళ్ళి మా అమ్మతో చెప్పొస్తాను. అయ్యో, వద్దు, పెళ్ళంటే నేను పంపించరు. అబద్ధం చెప్పొస్తానండి, నన్ను నమ్మండి. మరొకవేళ రాకపోతే? మీరు ఇంట్లోకి వస్తారు కదా, ఆ భయం నాకుందండి. నిజమే నిజమే. అందరినీ ఆహ్వానించాలంటే నేను లోపలికి రావాలి. వద్దు, నేనే వచ్చేస్తాను. ఒక్క 5 నిమిషాలు ఆగండి ప్లీజ్. సరేలే, 5 నిమిషాల్లో వచ్చేయాలి. 6 నిమిషాల్లో నేను వచ్చేస్తాను. వెళ్ళు. అమ్మో,
నన్ను క్షమించండి సార్. ఎవరి కోసమైతే గుండెల నిండా ప్రేమతో ఎదురు చూస్తున్నారో ఆ అమ్మాయిని నేనే అంటూ ఫోన్ చేసిన మీ హార్ట్ ఫ్రెండ్ విషయం మీకు చెప్పకుండా దాచాను. ఎందుకో తెలియదు సార్, ఫోన్ చేసిన అమ్మాయి మీ హార్ట్ ఫ్రెండ్ కాదని నా మనసు కనిపిస్తోంది. ఒకవేళ పొరపాటున నేను అనుకున్నట్టే జరిగితే మీరు మళ్ళీ పాత వంశీ అయిపోతారు. కానీ అలా జరగకూడదు. నిజమైన అమ్మాయిని మీ ముందు నిల్చోబెట్టాలి. అంతవరకు ఈ సంఘర్షణ నాలోనే జరగనివ్వండి. సార్. వసుంధరా, 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 ఈ నెక్లెస్, ఈ పూలదాండ, ఇవన్నీ నా హార్ట్ ఫ్రెండ్ మెడకి చేరాలని కోరుకుంటూ ఎదురు చూస్తున్నాను. నేను కూడా తన్ని ఎప్పుడెప్పుడు చూస్తానని ఎదురు చూస్తున్నాను. ఈ ప్రేమ నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది వసుంధరా. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేను నేను. ఇన్నాళ్ళైనా తన కోసం కళ్ళు ఆర్పకుండా ఎదురు చూస్తున్నానంటే దాని అర్థం ఏంటి? చెప్పు వసుంధరా. వసుంధరా, 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 ఏమైంది? కూర్చో, కూర్చో. వసుంధరా, ఏమైంది? వసుంధరా, ఆర్ యు ఓకే? సార్. ఏమైంది వసుంధరా? ఎందుకు అలా ఉన్నావు? తెలీదు సార్, తలంతా పట్టేసినట్టు ఏదో భారంగా ఉంది. ఇక్కడ? ఏమో సార్, ఇక్కడ తెలియట్లేదు. పోనీ ఇక్కడ? ఇక్కడ? ఇక్కడ ఏంటి పూలు? అవును, పొద్దునుంచి ఏమైనా తిన్నావా లేదా? లేదు సార్, ఏమీ తినలేదు. ఏంటి వసుంధరా, ఎంత బిజీగా ఉన్నా ఏం తినకపోతే అలా? నా పనులు తప్ప నీ ఆరోగ్యం చూసుకోవా? అది కాదు సార్, ఈరోజు మీ హార్ట్ ఫ్రెండ్ బొమ్మ కొరియర్లో వస్తుందన్న ఆనందంలో ఆకలి వేయలేదు. గొప్ప ఘనకార్యం చేసినట్టు చెప్తున్నావు. తను వచ్చేసరికి మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి కదా. తినడం మానేస్తే ఎలా? ఇప్పుడే వస్తానుండు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో, వేసుకో. వసుంధరా, నువ్వు నా పక్కన సంతోషంగా ఉంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది. నువ్వు ఇలా డల్ అయిపోతే ఎలా చెప్పు?
మీ నిజమైన హార్ట్ ఫ్రెండ్ని మీ ముందు నిల్చోబెట్టడమే నా జీవిత ఆశయం సార్. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నావంటే యాక్టివ్గా లేచి తిరుగుతాం. పర్వాలేదు సార్, ఇప్పుడు కొంచెం బెటర్. చాలా థ్యాంక్స్ సార్. అల్లుడు, 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 ఏంటి ఇద్దరు ఇక్కడే ఉన్నారా? అందరూ హాల్లో ఉంటే మీరు ఇక్కడున్నారేంటి? నా హార్ట్ ఫ్రెండ్కి ఇవ్వాల్సిన నెక్లెస్ పూలదండను చూస్తూ ఇక్కడే ఉండిపోయాను అత్తయ్య. సార్, హాల్లోకి వెళదాం పదండి. అందరితో కలిసుంటే కాస్త రిలీఫ్గా ఉంటుందేమో. నువ్వు కాస్త రెస్ట్ తీసుకోవస్తుందిరా. ఏమైంది అల్లుడు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు అత్తయ్య, వసుంధర కాస్త హెడేక్గా ఉందని చెప్పింది. అయ్యో అలాగా? వసుంధర, రెస్ట్ తీసుకో. ఏదైనా పనుంటే మేం చూసుకుంటాం. నువ్వురా అల్లుడు. రెస్ట్ తీసుకో. చిత్రసేన్ గారు పంపించిన కొరియర్ ఇక్కడికి ఎప్పుడు వస్తుందో ఏంటో. చిత్రసేన్ గారు పంపించిన కొరియర్ ఇంకా రాలేదేంటి? ఏమై ఉంటుంది? లేదంటే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. లేదు మేడం, ఉంటాను. సార్కి చిత్రసేన్ గారి నుంచి కొరియర్ ఒకటి ట్రావెల్స్ ఉంది. ఆ బొమ్మ చూస్తే సార్ హార్ట్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోతుంది. మేమందరం ఉంటాం కదా వసుంధర, నువ్వెళ్ళు. లేదు మేడం, ఆ బొమ్మని వంశీ సార్ చూసినప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందాన్ని నేను ప్రత్యక్షంగా చూడాలి.
అరరే, సరిగ్గా గమ్ పెట్టలేదనుకుంటా. అసలే చిత్రసేన్ గారు గీసిన బొమ్మ అంటే చాలా విలువైందై ఉంటుంది. కాకర్ల వారింటికి త్వరగా చేర్చాలి. వంశీ గారి సెక్రటరీ వసుంధర గారి బొమ్మ గీయించారేంటి? ఏమోలే, మనకెందుకు. చూద్దుగాని సంబరపడకు. ఆ బొమ్మ నీ బొమ్మని తెలిసిన రోజు నువ్వు శవమై కాలిపోతుంటే నా అల్లుడి ముఖంలో విషాదాన్ని ఆత్మగా చూసి ఆనందపడదుగాని. మామ్, హాల్లోకి వెళ్దామా? వసుంధర, నువ్వన్నట్టు నలుగురిలో ఉంటే కాస్త నీ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. పద, హాల్లోకి వెళ్దాం. మళ్ళీ పద. ఇవేంటి పూలు ఇక్కడ పడేశారు? అది తల భారంగా ఉందంటే వంశీ సరే తీసి అక్కడ పెట్టారు మేడం. అదేంటి వసుంధర, ఆడవాళ్ళకి పూలు భారమా? అందులోనూ నీ జెండో పూలు లేకపోతే బోసిగా ఉంటుంది. పట్టు. చూడు, ఇప్పుడు ఎంత బాగున్నావు. పూలు పెట్టుకుంటే నిండుగా అందంగా ఉంటావు. పద. వంశీ సార్, ఈ పండుగ సంబరాలన్నీ మీరే మొదలు పెట్టాలి. క్యాచ్ ఇట్.